సో హాయిగా అందరికీ నేను ఎపిసోడ్ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే మన చిన్నప్పుడు గేమ్ ఆడేవాళ్ళం కదా, ఆ కళ్ళు మూసుకొని వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి దాగుడుకు వదలదండ కోరు వీరి పేరేమిటి అన్నట్టు ఇక్కడ ఎవరు మన ముక్కిలి పారిపోయారో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు దొంగెడతారు, మళ్ళీ లేదంటే మళ్ళీ వీళ్ళ దొంగెట్టాలి. అబ్బా తూచి అబ్బా ఆట తూచి అంటాం కదా, అలాగ ఉందనమాట నా బిగ్ బాస్ ఎపిసోడ్. అందుకని పెట్టాను తమ్ముళ్ళలో చిన్నపిల్లల గేమ్లు పెడుతున్నారని. అలాగే ఉంది సేమ్ గేమ్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ బల్బులు పెట్టి అది ఆపి అది ఎవరికైనా పెట్టారు చెప్పకపోతే నువ్వు దాని అవుట్ చెప్తే నువ్వు ఉన్నట్టు అని పెట్టారు. సేమ్ నాకు చిన్నప్పుడు మన ఆడిన గేమ్లు అన్నీ గుర్తొస్తున్నాయి బిగ్ బాస్ చూస్తుంటే. 90s కిడ్స్కి అందరికీ ఈ గేమ్ ఐడియా ఉంటుంది. వీరి వీరికి మురపండి వీరి పేరేమిటి దాగుడు మొదలు అంటకూడదు వీరి పేరేమిటండి ముక్కిగిల్లి పారిపోయిన గేమ్ 90s కిడ్స్ అందరికీ గుర్తుంటుంది. చూస్తున్న వాళ్ళు ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి, ఎంతమందికి ఎలా అనిపించింది అలాగా అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి దివ్యనికిత తన కోపమే తన శత్రువు అనే మాట దివ్యనికితకి పర్ఫెక్ట్ యాప్ అబ్బా. ఎందుకంటే దివ్యనికితకి కళ్యాణ్ మీద కోపంతో తన గేమ్ తను స్పాయిల్ చేసుకుంటుంది. ప్రతి గేమ్లో కూడా తను ఎవరి కోసం ఆడాలో వాళ్ళ కోసం ఆడట్లేదు, తను ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. తను ఎవరినైతే అవుట్ చేయాలనుకుంటుందో వాళ్ళ కోసం ఆడుతుంది. దివ్యనికిత విన్ అవ్వడానికి ఆడట్లేదు, దివ్యనికిత కళ్యాణ్ శ్రేయాన్ని అవుట్ చేయడానికి ఆడుతుంది నాకు అనిపిస్తుంది. పర్సనల్ నా ప్యూరోపియన్, మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఒకవేళ నేను రాంగ్ అయితే రాంగ్ ఎలాగవుతుందో ప్రూవ్ చేయండి, దాని మాట్లాడదాం. నేనైతే రాంగ్ అనుకోవట్లేదు, నేను కరెక్ట్ అనుకుంటున్నాను. దివ్యనికిత కరెక్ట్ తన గేమ్ ఆపేసి కళ్యాణ్ అండ్ శ్రీజాని అవుట్ చేయడానికి, కళ్యాణ్ అండ్ శ్రీజాని ఎలాగైనా ఓడించడానికే తన గేమ్ ఆడుతుంది. అంతేగాని తను గెలడానికి, తను కెప్టెన్ అవ్వడానికి, తను సేఫ్ అవ్వడానికి అయితే గేమ్ ఆడట్లేదు. వాళ్ళు కళ్యాణ్ని ఓడించడానికి బర్నీతో టీమప్ అయ్యింది. బర్నీతో ఫాదరు అన్నీ చెప్పేసి నాటకాలు ఆడుతుంది బాగా అనిపిస్తుంది. నాటకాలు ఆడుతుందని పెద్ద మాట అనిపించచ్చు మీకు, కానీ చూస్తుంటే చాలా చిరాకు వస్తుంది అబ్బా దివ్యనికిత గేమ్ చూస్తుంటే. ఎందుకంటే తనుజ దివ్యనికిత సపోర్ట్ చేయలేదు చెప్పి తనుజ వెళ్ళి మాట్లాడుతుంది. అప్పటికైనా చెప్పడానికి అర్థం చేసుకోవడానికి చెప్తుంది, ట్రై చేస్తుంది. కానీ విన్నదబ్బా దివ్యనికిత. నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేసావు. బర్నీ కూడా కళ్యాణ్ తనుజ వల్లే కళ్యాణ్ బర్నీ అండ్ ఇమానుయల్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడని వాళ్ళు ఫీలింగ్. అసలు తనుజ వాళ్ళు కెప్టెన్ అలాగే చెప్పండి. లాస్ట్ రౌండ్లో కదా తనుజ అసలు సపోర్ట్ చేసింది, ఈ రౌండ్లోని చేయలేదు కదా. ఐ మీన్ బలిబాబు టైంలో చేయలేదు. అక్కడ సపోర్ట్ చేసింది ఎవరు? ఇమానుయల్ లాస్ట్లో. ఎందుకంటే తన బల్బు ఆపకుండా మన సంజన బల్బు ఆపాడు, తనుజ బల్బు ఆపాడు. తనుజ వల్ల ఎలాగ కెప్టెన్ అయ్యాడు? అక్కడ దివ్యనికిత ఆపడం తనుజ మిస్టేకా, లేదంటే తనుజ ఆపకపోవడం తనుజ మిస్టేకా? ఇక్కడ చూడండి, బర్నీ గారి కోపం ఏంటంటే తనుజ దివ్యనికిత లైట్ ఆపడం కోపం కాదు, కళ్యాణ్ లైట్ ఆపకపోవడం కోపం తనుజకి అండ్ ఇమానుయల్కి. హౌస్లోని తనుజ, ఇమానుయల్, బర్నీ వీళ్ళు ముగ్గురు కలిసి చాలా వ్యతిరేకంగా ఉన్నారు మన కళ్యాణ్కి. కానీ తనుజకి తెలుసు కళ్యాణ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఎంత కష్టపడుతున్నాడు కెప్టెన్ అవ్వడానికి, ఎన్ని టాస్క్ అయినా అంత గట్టిగా ఆడుతున్నారో తెలుసు కాబట్టి తనుజ కళ్యాణ్ లైట్ ఆపకుండా దివ్యనికిత లైట్ ఆపింది. అలా సపోర్ట్ ఏముంటుంది, తను ఎవరు లైట్ ఆపాలనుకుంటే వాళ్ళ లైట్ ఆపుతుంది. వాళ్ళు దివ్య గెస్ట్ చేయగలదు, కానీ గెస్ట్ చేయకుండా కళ్యాణ్ అంటే తనకి కోపం కాబట్టి కళ్యాణే ఆపుంటాడు. కోపం అంటే పడదు, నచ్చదు కళ్యాణ్ అంటే. ఎందుకో ఏమిటో ఏమీ రీజన్ తెలియదు అసలు. ఎందుకంటే అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఒక ఎపిసోడ్ నుంచి వచ్చారు, అగ్నిపరీక్ష ఎపిసోడ్ నుంచి వచ్చారు. వాళ్ళకి ర్యాపో ఉండాలి, కానీ ర్యాపో లేదు. దివ్యనికిత ఎప్పుడు పగపట్టిన నాగపంలాగా ఆ కళ్యాణ్ శ్రీజ వెనకాల తిరుగుతుంది. పగపట్టి నాగపం చూడండి, మనం ఎక్కడికి వెళ్ళి వెనకాల తిరుగుతుంది అంటారు కదా, అలా తిరుగుతుంది అబ్బా. అక్కడ టాస్క్లో కూడా వాటరు వెయ్యాలనే దగ్గర కూడా అవి ఎవరికి సపోర్ట్ చేయాలి? యాక్చువల్గా వెళ్ళి తనుజ సపోర్ట్ చేయాలి. తనుజ అక్కడ ఎక్కడో ఉంది, శ్రీజ అక్కడ ఎక్కడో ఉంది. కళ్యాణ్ శ్రీజ సపోర్ట్ చేస్తున్నారని ఇక్కడ కళ్యాణ్ శ్రీజ ఇద్దరు దొరికారు కదా ఒకసారి అని చెప్పేసి అక్కడే కూర్చుడిపోయి తనుజ సపోర్ట్ చేయకుండా మన రీతు సపోర్ట్ చేస్తూ రీతు దాంట్లో ఉన్న వాటర్ తీసుకెళ్ళి శ్రీజకి వేస్తుంది. పాపం ఇక్కడ రీతు అనుకుంటా సపోర్ట్ చేస్తుంది అనుకుంటుంది, సపోర్ట్ చేయట్లేదు. అక్కడ వాళ్ళని ఓడించడం ట్రై చేస్తుంది రీతుని, శ్రీజని. ఎవరున్నా అక్కడ ఇన్ కేస్ సంజన గారు ఉన్నా అక్కడే ఉంటారు, వాళ్ళు శ్రీజ గారు పక్కనే ఉంటారు. అక్కడ ఎవరున్నా సంబంధం లేదు తనుజ గారికి, దివ్యనికిత గారికి. పక్కన శ్రీజ ఉందా లేదా, శ్రీజలో వాటర్ నేషనల్ లేదా, అటుపక్క ఎవరున్నారో సంబంధం లేదు. శ్రీజ ఫస్ట్ ఓడిపోవాలి, కళ్యాణ్ ఓడిపోవాలి, ఇద్దరు ఓడిపోవాలి ఇంటికి. ఆ తర్వాత నేను ఇంకోళ్ళకి సపోర్ట్ చేస్తాను.
ఈవిడ మాత్రం సపోర్ట్ చేశారు అందరూ. ఈవిడికి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఈవిడ కోపడతారు, చేస్తారు. దివ్యనిక్తి గారు కోపడతారు, చేస్తారు. ఎందుకంటే నువ్వు సపోర్ట్ చేయలేని వ్యక్తితో నువ్వు ఎలా సపోర్ట్ రావాలనుకుంటున్నావు? ఒక మాట, ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, సపోర్ట్ చేస్తారు. నువ్వు సపోర్ట్ చేయకుండా నువ్వు ఎవరి కోసం ఆడుతుండు, ఎవరినో ఇచ్చేస్తుండు, నువ్వు సపోర్ట్ చేయకుండా వాళ్ళు సపోర్ట్ చేయలేదని మళ్ళీ వాళ్ళ మీద కోపం, మళ్ళీ బర్నీల్ గారి దగ్గరికి వెళ్ళి మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి అని తొక్క తోడుకోరన్నా. వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ టైంలో, ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఈ రివ్యూస్ వీడియోస్. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. బిగ్ బాస్ అయిపోయి కూడా మంచి థాట్స్ మనకు ఉన్నాయి, అవి చేద్దాము. సో లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశాను దీనికి. అయితే గేమ్లోకి వెళ్తే ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక 5 వాటర్ క్యాన్ పిట్టింగ్లు పెట్టారు. ఈ 5 ఎవరైతే డేంజర్ జోన్ ఉన్నారో వాళ్ళు పడుకుంటారు, ఎవరైతే సేఫ్లో ఉన్నారో వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్న వ్యక్తిలో అంటూ ఉన్న వాటరు ఎవరైతే అవుట్ అయిపోవాలనుకుంటారో వాళ్ళకి వెయ్యాలి. గుర్తించుకున్న పాయింట్, ఎవరు సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం వాటర్ తీసి ఎవరైతే మనం అవుట్ అయిపోవాలనుకుంటున్నామో వాళ్ళకి వాటర్ వేయాలి. అప్పుడు ఆ రూల్ ప్రకారం దివ్యనికిత ఎవరి దగ్గర వాటర్ తీయాలి, ఎవరికి వేయాలి. కొన్ని దివ్యనికిత పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్యనికిత శ్రీజకి సపోర్ట్ చేయదు, ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్టే, తన ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ దివ్యనికిత ఏం చేసింది, అక్కడ దివ్యకి సపోర్ట్ చేయాల్సింది ఎవరు, తనుజకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు తనుజ వాటర్ తీసి శ్రీజకి వేయాలి కదా. కానీ అంత టైం వేస్ట్ అయిపోతే శ్రీజ గెలిచేద్దే. అందుకనే పక్కనే ఉన్న రీతు దాంట్లో వాటర్ తీసి శ్రీజకి వేసింది. రీతు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సంజన దగ్గరికి వెళ్ళి తెచ్చింది వాటర్. చెప్తాను కదా, అక్కడ ఎవరు మ్యాటర్ కాదు, ఎవరు దగ్గరలో ఉంటే రీతుకి శ్రీజకి వాళ్ళ దగ్గర తెచ్చేసేస్తున్నారు దివ్యనికిత గారు. అది చాలా రాంగ్ అనిపించింది నాకు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, కానీ ఆవిడ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళ రీతు కూడా ఈవిడ ఆట వల్ల ఆవిడ సపోర్ట్ చేయలేకపోతుంది. ఆ విషయం, ఆ పాయింట్ మర్చిపోతుంది దివ్యనికిత. ఆ పాయింట్ మీద ఉంటే సర్వేలు అవుతారు, లేదంటే ఇంకో 2-3 వారాల్లో ఇంటికి వచ్చేస్తారు. వైల్డ్ కార్డులు వస్తున్నారు ఇవి ఆదివారం. వైల్డ్ కార్డుల్లో మీకు ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి, మీకు వైల్డ్ కార్డ్స్ ఐడియా ఉంటే. ఇంకొకటి, ఈ టాస్క్లో 5 ఉంటారు కదా, సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది అనిపించిందబ్బా నాకు. సుమన్ శెట్టి మనిషి కాస్త కొరసే, ఆయనకి ఎలా కాళ్ళు అందుతాయి, పోనీ కాళ్ళు అందితే, ఇప్పుడు కాళ్ళు తగిలేదు అనుకోండి ఆ అజ్జికి, ఏంటి ప్రయోజనం ఏంటి? కాళ్ళు తగిలితే కాళ్ళు ఇప్పుడు మన ఫ్లోరా గారు అన్నారు, ఫ్లోరా గారు పాయింట్ కరెక్టే, సుమన్ శెట్టి అన్న పాయింట్ కరెక్టే. ఎందుకు అంటున్నానంటే ఫ్లోరా గారికి వాటర్లో ఉన్నప్పుడు మన కాళ్ళు అనేది పొడుగు కనిపిస్తాయి. వాటర్లో ఉన్నప్పుడు కాళ్ళు దానికి తగిలినట్టు దీనికి తగిలి కనిపిస్తాయి పొడుగుగా. కానీ సుమన్ శెట్టి అని తెలుస్తుంది తగులుతుంది లేదనేది. పోనీ ఇద్దరు పాయింట్ మనం వద్దు, తగిలింది అనుకుందాం, ఇప్పుడు కాళ్ళు వెళ్ళి ఆ ఎడ్జ్ తగిలి అనుకుందాం, దానివల్ల బెనిఫిట్ ఏంటి సుమన్ శెట్టికి? ఫ్లోరా గారికి ఆలోచించాలి కదా, ఇప్పుడు తగిలితే ఏంటి బెనిఫిట్? బిగ్ బాస్ ఏమైనా తగలదు అన్నారా? జస్ట్ పొడుగా ఉన్నారు, హెడ్ ఒకటే పైకి పెట్టుకోవచ్చు అన్నారు. అంటే వాటర్లోకి వెళ్తే ఎక్కువసేపు ఉంటారు కదా, కాబట్టి హెడ్ పైకి పెట్టుకోవచ్చు అన్నారు. ఇప్పుడు కాలు తగిలాయని హెల్మెట్ చేసి సుమన్ శెట్టి అని, దానివల్ల ఏంటి ప్రయోజనం? కాళ్ళు వెళ్ళి తగిలితే దానివల్ల ఏంటి ప్రయోజనం? దానివల్ల ఏమైనా బ్రీత్ పెరిగిపోద్దా? దానివల్ల ఏమైనా హెడ్ ఇంకా పెరిగిపోద్దా? కాదు కదా. కాళ్ళు తగిలి నామినేట్ చేయడం అనేది చాలా సిల్లీ రీజన్, అసలు డిస్క్వాలిఫై చేయాల్సిన రీజన్ కాదు. సుమన్ శెట్టి అన్న టూకుట్ అనిపించాడు ఇక్కడ నాకు. ఆర్గ్యూ చేశాడు, అది తన మిస్టేక్ లేదు కాబట్టి తను ఆర్గ్యూ చేశాడు. ఖచ్చితంగా ఈ పాయింట్ని నాగార్జున గారు వీకెండ్లో ఖండించాలి కూడా. ఎందుకంటే సుమన్ శెట్టి అని అన్యాయం జరిగిందంటే నాగార్జున గారు అసలు ముందే ఖండించేస్తారు. ఇది ఇంకా వేరే వాళ్ళు అయితే ఆలోచిస్తారేమో, కానీ సుమన్ శెట్టి అని అక్కడ మొత్తం మా టీవీ అంతా సుమన్ శెట్టికి పిఆర్ చేస్తుంది కదా. సో ఖచ్చితంగా సుమన్ శెట్టి అన్న గురించి అడుగుతారు. ఈ ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతారు. సెకండ్ రౌండ్లో ఎవరి పూల్లో ఎక్కువ వాటర్ ఉందో బిగ్ బాస్ పాజ్ ఇచ్చి, ఎవరి పూల్లో ఎక్కువ వాటర్ ఉందో పాప ఇక్కడ డిమాండ్ పవన్కి ఎవరు హెల్ప్ చేయరు అబ్బా, డిమాండ్ పవన్కి ఎవరు హెల్ప్ చేయరు. తనుజకి బర్నీ హెల్ప్ చేస్తారు, బర్నీ ఒక హెల్ప్ చేస్తారు, రీతుకి కళ్యాణ్ రాము హెల్ప్ చేస్తారు, సంజన గారికి ఏమని హెల్ప్ చేస్తారు. పాపం పవన్ వదిలేస్తారబ్బా, డిమాండ్ పవన్ వదిలేయడం వల్ల డిమాండ్ పవన్ లెగడు పైకి. కాకపోతే వాటర్ ఫ్లో పెరిగిపోయి బయటకు అవుట్ వచ్చేస్తుంది. అది బిగ్ బాస్ గమనించి గేమ్ పాజ్ చెప్పి ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో ఎవరి దాంట్లో ఎక్కువ వాటర్ ఉందో వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు గేమ్ నుంచి అంటే సెకండ్ రౌండ్లో డిమాండ్ పవన్ అవుట్ అయిపోతాడు. ఇంకా థర్డ్ రౌండ్లో తనుజ గారు, సంజన గారు,
శ్రీజ ఉంటారు, ముగ్గురు. ఇక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకరిని అవుట్ చేయాలనుకుంటే సంజన గారు అవుట్ అయిపోయేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ముగ్గురు కాబట్టి ఉన్నారు, ముగ్గురులోని ఒకరిని విన్నర్ చేయాలి కాబట్టి ముగ్గురులోని ఒకరు ఎవరు విన్నరో చెప్పిందంటే తనుజాకి చాలా తక్కువ వాటర్ ఉంది కాబట్టి తనుజాని విన్నర్ చేశారు. తనుజ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే శ్రీజ, సంజన వీళ్ళు ఇక్కడ వేయడం, ఇందులో నుంచి ఇక్కడ వేయడం. ఇక్కడేమో బర్నీ ఏం చేస్తున్నాడు, బర్నీ తనుజ పక్క ప్లేస్లో ఉంది కాబట్టి వాటర్ తీసుకొచ్చి వేస్తున్నాడు, కానీ అందులో వాటర్ వేయట్లేదు. సో దానివల్ల తనుజాకి తక్కువ వాటర్ ఉంది, తనుజ విన్ అయింది ఆ రౌండ్లో. తనుజ సేఫ్ అయింది ఆ రౌండ్లో. వెల్ అండ్ గుడ్. నిన్న తనుజాకి మనం అన్యాయం జరిగింది అనుకున్నాం కదా, తనుజాకి సేఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినా సరే కళ్యాణ్కి ఇచ్చింది. ఇక్కడ తనుజ సేఫ్ అయింది, ఇద్దరు సేఫ్ అయిపోయినట్టే హ్యాపీగా. ఈ రౌండ్ వరకు బాగా అనిపించింది బా. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమిటి గేమ్ స్టార్ట్ అయింది కదా. అదేనండి మన అందరికీ సేఫ్ జోన్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ చైర్లు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వెనకాల లైట్ పెట్టి ఎవరు ఇప్పుడు అది చాలా ఈజీగా గెస్ట్ అయ్యొచ్చబ్బా. ఎందుకంటే అక్కడ ఉన్నది దివ్యనికిత, బర్నీ గారు, తనుజ, ఇమాన్యులు, కళ్యాణ్, వీళ్ళ ఐదుగురులో అందరూ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉంటారబ్బా. తనుజ ఉంటుంది, దివ్యనికిత ఉంటుంది, బర్నీ ఉంటారు, ఇమాన్యులు కూడా ఉంటారు అప్పుడప్పుడు, అందరూ కళ్యాణ్కి వ్యతిరేకమే. కానీ ఇక్కడ ఫస్ట్ రౌండ్లో దివ్యనికిత కాదు మన సంచాలక్ గారు, సంజన గారు సంచాలక్ ఈ రౌండ్కి సంచాలక్ గారు ఫస్ట్ రౌండ్లో రాము రాథోడ్కి చెప్తారు, రాము రాథోడ్ని వెళ్ళి తీసుకొస్తారు లైట్ ఆపరేటర్కి. యాక్చువల్లీ ఇక్కడ రూల్స్ ఏంటంటే అందరూ కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సంచాలకి వెళ్ళి ఒకరి భుజం తట్టుతారు, ఇలాగా తట్టిన వెంటనే వాళ్ళు ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసి అక్కడ లైట్లు ఉంటాయి, స్విచ్లు ఉంటాయి, ఎవరు లైట్ ఆపాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చి లైట్ ఆపుతారు. నేను రామరాథ రాగానే అనుకున్నాను దివ్యనిక్త లైట్ ఆపుతారని, ఎందుకంటే దివ్యనిక్త వైల్డ్ కార్డులో వచ్చారు, దివ్యనిక్తకి రాముకి అంత ర్యాపో లేదు, మిగతా వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు, వాళ్ళకి రామరాథ ర్యాపో ఉంది. సో నేను అనుకున్నాను అక్కడ కూడా దివ్యనిక్త ఈజీగా గెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరిలో ఇక్కడ ఒకటి రామరాథ తీయొచ్చు, లేదా కళ్యాణ్, ఇద్దరులో ఎవరైనా గెస్ట్ చేయొచ్చు హ్యాపీగా. ఇద్దరే కాబట్టి గెస్ట్ చేయడానికి ఏముంది, ఆపోజిట్ ముగ్గురు అంత త్వరగా ఆపే వ్యక్తులు కాదు. సంజన గారు ఎలాగో ఇమాన్యుల్కి అంత త్వరగా ఛాన్స్ అవ్వరు, ఇంకా తనుజ అండ్ బర్నీ కాబట్టి బర్నీ అలాగే ఇద్దరు ఆపరు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరే కదా ఉన్నారు, ఇద్దరు ఒకరిని సెలెక్ట్ చేయడానికి పెద్ద మనం ఆలోచించిన రాకెట్ సైన్స్ కాదు కదా. సో ఈజీగా గెస్ట్ చేస్తారు రామరాథ అవుట్ అయిపోతారు ఈ రౌండ్లో. నెక్స్ట్ రౌండ్లో ఇంకా 5 ఉంటారు, 6 ఒకరు అయిపోతారు, 5 ఉంటారు. ఈ 5లో నెక్స్ట్ రౌండ్ సంజన గారు ఎవరికి ఛాన్స్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ ఛాన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్కి లైట్ ఆపుతారు, బర్నీ గారు ఛాన్స్ చేస్తారు. బర్నీ గారికి ఛాన్స్ చేసినప్పుడు బర్నీ గారు వచ్చి ఇక మనం గెస్ట్ చేయాల్సింది, గెస్ట్ ఈజీగా అయిపోతుంది అబ్బా. సంజన గారు ఎవరు భుజం తడుతున్నారో వీళ్ళ కళ్యాణ్ అయితే ఆపుతారు అని నాకు అనిపించింది. మీకు అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఈజీ చెప్పగలుగుతున్నాం కదా. ఆ పర్సన్ అదర్ పర్సన్ కూడా వీళ్ళందరిలో దివ్యనిక్త అండ్ బర్నీ గారు లాస్ట్ టైం నుంచి నామినేట్ చేస్తున్నారు కాబట్టి బర్నీ గారు అనుకుంటున్నాను. బర్నీ గారు పేరు చెప్పారు, బర్నీ గారు అక్కడ అవుట్, ఈజీగా అయిపోతుంది కదా. ఇక్కడ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి థర్డ్ రౌండ్లో తనుజ, ఇమాన్యులు, కళ్యాణ్, దివ్యనిక్త ఉన్నారు. ఇక్కడ ఈ రౌండ్లో తనుజకు ఛాన్స్ చేస్తారు సంజన గారు. తనుజకు ఛాన్స్ చేస్తున్నప్పుడు తనుజ యాక్చువల్గా కళ్యాణ్ దాపుతుందేమో అనుకున్నాను. ఫస్ట్ ఇద్దరిది గెస్ట్ చేశాను, సెకండ్లో కళ్యాణ్ దాపుతుందేమో అనుకున్నాను, కానీ కళ్యాణ్ దాపలేదు. ఒకవైపు నాకు దివ్యనిక్త ఆపుతుంది అని అనిపించింది, కానీ దివ్యనిక్తది ఆపదేమో, వాళ్ళకి రిలేషన్ పెరుగుతుంది కదా, కళ్యాణ్ ఆపుతుంది అనుకున్నాను. దివ్యనిక్త ఆపిందబ్బా. దివ్యనిక్త ఆపది ఇక్కడ తనుజ టూపుట్ అనిపించింది, ఎందుకంటే ఒక విధంగా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అక్కడ కళ్యాణ్ ఆపుంటే కళ్యాణ్ ఖచ్చితంగా గెస్ట్ చేస్తాడు ఎవరు ఆపుతారని చెప్పేసి. దివ్యనిక్త ఆపి దివ్యనిక్తకి చెప్పాను కదా స్టార్టింగ్లో, దివ్యనిక్త తన కోసం ఆడట్లేదు, ఇతరుల వ్యక్తుల కోసం ఆడుతుంది, తనకేం దాన్ని స్పాయిల్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడే తనుజ ఆపుతుందని తను గెస్ట్ చేయగలిగినప్పుడు చెప్తున్న తర్వాత పాయింట్ కూడా మాస్కులు తీయమన్నా అంటే కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ తీయమన్నప్పుడు తీసినట్టునే కళ్యాణ్ తన లైట్ చూసుకుంటాడు ఆగిపోయింది లేదని.
ఎందుకంటే ఆపిన వాళ్ళు ఎవరు వెంటనే లైక్ చూసుకోరు కదా అని అన్నది. ఫస్ట్ పాయింట్లో కూడా రామరావుతో అలాగే నార్మల్ ఎలిమినేట్ చేసి నాకు అనిపించింది. ఎందుకంటే రామరావుతాడు బ్లైండ్ ఫోర్ట్ తీసిన తర్వాత పైకి చూడలేదు, జస్ట్ కింద చూసుకొని ఉండిపోయాడు. అది గమనించింది దివ్యనిక్త. సెకండ్ రౌండ్లో కూడా అది గమనించింది దివ్యనిక్త. కానీ ఎంతైనా సరే ఆయన స్ట్రాటజీ అనుకొని ఏదో ఆయన మీద కోపంతో ఈవిడ ఏదో అంటే డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్ అంటారు కదా, అలాగే ఈవిడి రాంగ్గా అనుకొని ఆయన మీద కోపంతో ఆయన వరస్ట్ ప్లేయర్ అన్నది అదే అన్నది ఇది అన్నది కాబట్టి ఆయన మీదే ఫోకస్ పెట్టింది కాబట్టి ఆయన పేరు చెప్పింది. ఇక్కడ ఆపింది తనుజ గారు. ఇక్కడ దివ్యనిక్త అవుట్. ఫస్ట్ టైం గెస్ట్ అయ్యి సెకండ్ థర్డ్ది మాత్రం కలిసింది, అవుట్ అయిపోయారు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఎవరికి ఇచ్చినా ఎవరికి చెప్పేస్తారు ఈజీగా. ఎందుకంటే ఇక్కడ తనుజకి ఇచ్చినా, ఇమానుయల్కి ఇచ్చినా, కళ్యాణ్కి ఇచ్చినా చెప్పేస్తారు ఈజీగా. కళ్యాణ్కి ఇస్తే ఖచ్చితంగా కళ్యాణ్ తనుజ లైట్ ఆపడు. ఎందుకంటే తనుజ లాస్ట్ టైం కళ్యాణ్ సపోర్ట్ చేసింది, సేవ్ చేసింది కాబట్టి తనుజ లైట్ ఆపడు, ఇమానుయల్ లైట్ ఆపుతాడు. అక్కడ ఏమైనా కట్టి గెస్ట్ చేయగలరు ఇద్దరులో ఎవరు ఆపారు అనేది. ఇంకొకటి తనుజకి ఇచ్చారనుకో, తనుజకి ఇచ్చినా తనుజ కూడా కళ్యాణ్ లైట్ ఆపదు, ఇమానుయల్ లైట్ ఆపుతుంది. ఎందుకంటే తనుజ కళ్యాణ్ లాస్ట్ టైం ఆడారు కాబట్టి వాళ్ళకి బాండింగ్ పెరిగింది కాబట్టి కళ్యాణ్ లైట్ ఆపదు, ఇమానుయల్ లైట్ ఆపుతుంది. అక్కడ కూడా గెస్టరే. ఇక్కడ కూడా ఇప్పుడు ఇమానుయల్కి ఇచ్చారు అనుకోండి, ఇమానుయల్ కూడా సేమ్ అదే. యాక్చువల్లీ ఇమానుయల్కి ఛాన్స్ ఉంది కళ్యాణ్ లైట్ ఆపడానికి, కానీ కళ్యాణ్ లైట్ ఆపుకొని తనుజ లైట్ ఆపుతాడు. తనుజ లైట్ ఆపినంటే తనుజ ఏమో గెస్ట్ వేస్తుంది ఇమానుయల్ ఆపుంటారనేసి. ఇక్కడ తనుజ అండ్ తనుజ అండ్ కళ్యాణ్ ఉంటారు. కళ్యాణ్కి సపోర్ట్ చేసింది శ్రీజ అండ్ కళ్యాణ్ సపోర్టర్స్ చాలా పర్ఫెక్ట్ యాక్ట్ అబ్బా. వాళ్ళిద్దరూ ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పాపం శ్రీజకి ఎవరు సపోర్ట్ చేయట్లేదబ్బా. శ్రీజకి ఎవ్వరు సపోర్టర్స్ లేరు, కళ్యాణ్ ఒక్కరు తప్ప ఇంకెవ్వరు లేరు శ్రీజకి. అందుకనే కళ్యాణ్ తనుజ సపోర్ట్ చేయకుండా శ్రీజకి వచ్చాడు. ఎందుకంటే తనుజ సపోర్ట్ చేయడానికి దివ్యనిక్త ఉన్నారు, బర్నీ ఉన్నారు, ఇమానుయల్ ఉన్నారు, శ్రీజకి అయితే ఎవరు లేరు. అందుకని శ్రీజ దగ్గరికి కళ్యాణ్ వెళ్ళి శ్రీజకి సపోర్ట్ చేశాడు అనిపించింది నాకు. కాకపోతే తనుజ సపోర్ట్ చేయాలి కళ్యాణ్, కానీ శ్రీజ అక్కడ పోతుంది కదా, శ్రీజ సపోర్ట్ చేశాడు కళ్యాణ్, అది దాంట్లో తప్పే లేదు. సో ఫైనల్గా ఈ వీక్ కళ్యాణ్ పడాల కెప్టెన్ అయ్యాడు. అక్కడ చిన్న జోక్ వేశారనమాట మన రీతు, కళ్యాణ్ పడాల కెప్టెన్ అంటే నీ వెనకాల ఇప్పుడు అందరూ పడమంటావా అన్నట్టు చిన్న జోక్ వేసింది అనమాట. సో ఎపిసోడ్ మొత్తం ఇలా ముగిసింది. ఎలా ఉందో మన రివ్యూ ఎపిసోడ్ అండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు మంచి వీడియో దగ్గరికి వెళుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.